లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆకాశానంటే మాస్ ఇమేజ్, పిచ్చెక్కించే ఫ్యాన్ బేస్, పైగా గత చిత్రం సాలిడ్ బ్లాక్ బస్టర్. దాంతో ఈ హీరో ప్రస్తుతం చేయబోయే సినిమా ఎలా ఉంటుందా, కథ ఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీస్తున్న అభిమానులను మురిపిస్తూ వచ్చేసిందో లేటెస్ట్ అప్డేట్. దేవరా RRR తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు అందరి కళ్ళు వార్ 2 పైనే ఉన్నాయి. పైగా ఇది తారక్ కి ఫస్ట్ బాలీవుడ్ మూవీ అవ్వడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలవుతున్న వార్తలు ఇప్పటికే నెట్టింట సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫైట్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ విషయంలో రాజీ పడడం లేదట. దానికి తగ్గట్టే యష్ రాజ్ ఫిలిమ్స్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది. తాజాగా ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని, ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవనుందని, ముఖ్యంగా హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతాయని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ రోల్ పై వస్తున్న వార్తలతో అభిమానులు ఈ సినిమాలో తమ అభిమాన హీరో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తాడా లేదా అనేది మేకర్స్ బయటకొచ్చి చెబితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. చూడాలి మరి. దేవరతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ వార్ 2తో హిందీలోనూ జెండా పాతుతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.